క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ అంటే ఈ క్వశ్చన్ ట్యాగ్ చెప్పే ముందు మరొకసారి మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని కొట్టినట్లయితే మన యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మేజర్ సబ్జెక్ట్స్ అయినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ లాంటి మేజర్ సబ్జెక్ట్ యొక్క రికార్డెడ్ క్లాసెస్ విత్ పీడిఎఫ్స్ మనం యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ని మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా యాప్లో ప్రొవైడ్ చేసాం. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో నుంచి ఆ క్లాసెస్ వినండి. అదేవిధంగా యూట్యూబ్లో డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ అని కొట్టినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, వారికి కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరీ ముఖ్యంగా మన యాప్ని ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అతి తొందరలో యాప్ యొక్క నేమ్ని డిఎంటీ లాజిక్స్గా కన్వర్ట్ చేస్తున్నాం, దీన్ని మాడిఫై చేస్తున్నాం. గుర్తుంచుకోండి, ఇది వరకు ఎవరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉన్నారో వారు మరొకసారి మన యాప్ పేరు డిఎంటీ లాజిక్స్గా మాడిఫై చేస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. ఇక ఈ యూనిట్కి సంబంధించి చివరి టాపిక్ క్వశ్చన్ ట్యాగ్. ఇది 2 minutes ఉంటుందమ్మా. ఇంతటితో ఈ క్లాస్ అయిపోతుంది. ఏంటి క్వశ్చన్ ట్యాగ్ అంటే? క్వశ్చన్ ట్యాగ్ ఆర్ షార్ట్ క్వశ్చన్స్ యాడెడ్ టు స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్కి ఒక చిన్న క్వశ్చన్ని యాడ్ చేస్తే అంటే కలిపితే దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. దాన్ని ఏమంటారు? క్వశ్చన్ ట్యాగ్ అంటారు. ఒక స్టేట్మెంట్ చివరన చిన్న క్వశ్చన్ని కలిపి బోధిస్తే దాన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారు. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ని నెగిటివ్లో రాయాలి. ఇచ్చిన స్టేట్మెంట్ అనేది నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్లో రాయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మీకు వచ్చేటువంటి ఆ 1 మార్కు ఈజీగా స్కోర్ చేయాలి. కొన్నిసార్లు ఇదే క్వశ్చన్ ట్యాగ్ నుంచి 3 మార్కులు ఇచ్చేస్తాం వాడు పేపర్ డెడ్ ఈజీగా ఇవ్వాలనుకుంటే. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ జాగ్రత్తగా నేర్చుకోండి. 1 నుంచి 3 మార్కులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. స్టేట్మెంట్ మీకు ఇచ్చిన క్వశ్చన్ పాజిటివ్లో ఉంటే మీరు క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో రాస్తారు. ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ మీరు పాజిటివ్లో రాస్తారు. అసలు నెగిటివ్లో ఉందా పాజిటివ్లో ఉందా మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నాట్ కానీ, నెవర్ కానీ, నార్ కానీ ఇలాంటి పదాలు కనిపిస్తే క్వశ్చన్ నెగిటివ్లో ఉన్నట్టు, ఇవి కనిపించకపోతే క్వశ్చన్ పాజిటివ్లో ఉన్నట్టు. క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి థింగ్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అమ్మ. మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏ టెన్స్లో ఉందనేది మనకు అనవసరం. హెల్పింగ్ వెర్బ్ను బట్టి మాత్రమే క్వశ్చన్ టెన్స్ రాస్తాం. అయితే మొత్తం 12 టెన్స్లో అంటే 3 టెన్సెస్లోని ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ 4 విధాలుగా చెప్పుకున్నాం కదా. ఈ మొత్తం 12లో సింపుల్ ప్రెజెంట్లోను సింపుల్ పాస్ట్లోని హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. సింపుల్ ప్రెజెంట్లో డూ, డస్ మధ్యలో స్టేట్మెంట్ మధ్యలో ఉన్న హెల్పింగ్ వెర్బులుగా మనం అనుకోవాలి. సింపుల్ పాస్ట్లో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉందని మనం అనుకోవాలి. అయితే సార్ డూ ఎప్పుడు ఉన్నట్టు, డస్ ఎప్పుడు ఉన్నట్టు అనే మీకు డౌట్ వస్తుంది. హీ, షీ, ఇట్ అనేవి సింపుల్ ప్రెజెంట్లో రాసేటప్పుడు వెర్బకి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుందని మనం ఇదివరకు చెప్పాం. సో వాటికి డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా ఏ సింగులర్ కానీ ఫ్లోరల్ కానీ వచ్చిందంటే దాని పక్కన డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో ఏ వెర్బ్ వచ్చినా సరే, ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే దాని ముందు డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఆ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ ఉంది అనుకుంటారో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది అని గుర్తించుతారు. చాలా సింపుల్. క్వశ్చన్ ట్యాగ్ అనేది స్టేట్మెంట్ తర్వాత యాడ్ చేసే చిన్న క్వశ్చన్. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాస్తారు, నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో రాస్తారు. క్వశ్చన్ ట్యాగ్ రాయడానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్. ఇవి అడగడమ్మా. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే ఎందులో రాయాలి, నెగిటివ్లో ఉంటే ఎందులో రాయాలని మీరు అడగడం, మీరు తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాం. హెల్పింగ్ వెర్బ్ ఉండాలా, హెల్పింగ్ వెర్బ్ ఎందుకు అనేటువంటి విషయాన్ని వాడు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అడగడు. స్టేట్మెంట్ ఇచ్చి దాని క్వశ్చన్ ట్యాగ్ రాయమంటాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఎగ్జామ్లో ఎలాగిస్తాడమ్మా. హీ వాజ్ స్లీపింగ్ ఇన్ ద క్లాస్, క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయండి అంటాడు. ఇలా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ స్టేట్మెంట్ తర్వాత ఒక కామా పెట్టి హీ వాజ్ స్లీపింగ్ ఇన్ ద క్లాస్, ఇది మొత్తం క్వశ్చన్తో మనకు సంబంధం లేదు. ఇక్కడున్న హెల్పింగ్ వెర్బ్ని చూడాలి. ఏముంది హెల్పింగ్ వెర్బ్? వజ్ ఉంది. ఆ వజ్ ఇక్కడ రాస్తాం, వజ్. ఇందులో నాట్ కానీ నెవర్లు కానీ ఉన్నాయా? లేవు. అంటే స్టేట్మెంట్ ఎందులో ఉంది? పాజిటివ్లో ఉంది. పాజిటివ్లో ఉంటే ఎందులో రాయమని చెప్పాను? నెగిటివ్లో రాయమని చెప్పాను. సో నెగిటివ్ అంటే దీనికి నెగిటివ్ నాట్ కలిపడమే, n+t
హీ నాట్, వజ్ ఇంట్ అని పలుకుతాం దీన్ని. తర్వాత సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ రాసేయడమే. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటుంది, హీ ఉంది, ఈ చివరిలో క్వశ్చన్ మార్క్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ మార్క్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ నువ్వు కరెక్ట్ రాసినా ఆ చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోతే తప్పు కొట్టేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ తర్వాత కామా రాయాలి, ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొచ్చి రాయాలి. అది నెగిటివ్లో ఉంటే పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో. అంటే ఇక్కడ నాట్ కానీ నెవర్ కానీ ఉంటే మరి ఇక్కడ ఏంటి రాయం, అది ఇక్కడ లేకపోతే ఇక్కడ నాట్ రాస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని తీసుకొని వచ్చి చివరిలో ప్లేస్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ పెడతాం, అయిపోయింది. ఇక్కడ చూడండి, దే డోంట్ గ్రో ప్యాడీ. ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, దానికి ఏం కలిపి ఉంది, నాట్ కలిపి ఉంది. సో ఇక్కడ ఉన్న హెల్పింగ్ వెర్బ్ని ముందు కామా పెట్టాం, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వెర్బ్ని తెచ్చాం, ఆల్రెడీ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ మరి నాట్ రాయం. ఆ తర్వాత చేయాల్సిన మూడో స్టెప్ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేసాం, చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాం, అయిపోయింది. ఇక మూడోది ఏంటి, గౌరవ్ ఈజ్ ఏ గుడ్ క్రికెటర్. మనకి స్టేట్మెంట్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది మనకు అనవసరం. మనం ఫస్ట్ చేయాల్సింది కామా, తర్వాత చేయాల్సింది హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉందో ఎదుగుతాం. ఇదిగోండి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఈజ్. స్టేట్మెంట్ నెగిటివా, తర్వాత చేయాల్సింది స్టేట్మెంట్ నెగిటివా పాజిటివా. ఇక్కడ నాట్లు నెవర్లు ఏట్ లేవు కాబట్టి ఇక్కడ నాట్ కలిపాం. ఇక లాస్ట్గా చేయాల్సింది ఏంటి, ఇక్కడ సబ్జెక్ట్ గౌరవ్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ గౌరవ్ అని ఇక్కడ రాసి, గౌరవ్ అంటే మగవాడు కదా కాబట్టి హీ, చివరిలో క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఐ యామ్ రాదర్ స్లో అన్నాం. మనం ఫస్ట్ చేయాల్సింది కామా, తర్వాత చేయాల్సింది యామ్. ఇక్కడ యామ్ అనే దగ్గర మీకు చాలా చాలా ఇంపార్టెంట్, యామ్ నాట్ అనే పదం ఇంగ్లీష్లో లేదు. ఒకవేళ క్వశ్చన్ ట్యాగ్లో యామ్ నాట్ అని రాయాల్సి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉండండి, యామ్ నాట్ అనే పదం లేదు. యామ్ నాట్ అనే ఒక క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సి వస్తే దాని ప్లేస్లో ఆర్ నాట్ అని రాయాలి. దీన్ని యామ్ ఇంటూ, అది లేదు, ఆర్ ఇంటూ అని రాస్తాం. ఆర్ ప్లస్ నాట్, ఆర్ ఇంటూ, ఇది షార్ట్ ఫామ్ అమ్మ. సో ఇక్కడ యామ్ ఉంది, దీని పక్కన నాట్లు నెవర్లు లేవు కాబట్టి యామ్కి నాట్ కలపాలి. సో యామ్ ప్లస్ నాట్ ఏమవుద్ది, యామ్ ఇంటూ. యామ్ ఇంటూ అనేది లేదని ఇప్పుడే చెప్పుకున్నాం, దాని బదులు ఏం ప్లేస్ చేయాలి, ఆర్ ఇంటూ. సో ఆర్ ఇంటూ మీకు మ్యాక్సిమం 90% ఎక్కడే ఇస్తారు క్వశ్చన్, యామ్తో ఉన్న క్వశ్చనే ఇస్తారు, అది అక్కడ గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్లో ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం, చివరిలో క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, షుడ్, కామా పెట్టాం, షుడ్ రాసాం. ఏ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, షుడ్ ఉంటే షుడ్, కుడ్ ఉంటే కుడ్, వుడ్ ఉంటే వుడ్, మస్ట్ ఉంటే మస్ట్, మీ ఉంటే మీ, కెన్ ఉంటే కెన్. వాడు ఏ హెల్పింగ్ వెర్బ్, ఒక్క సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. మనం ఇదివరకు చెప్పాం సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్. ఉదాహరణకు ఐ బై ఏ కార్ అన్నాను, చూడండి ఐ బై ఏ కార్ అన్నాం. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయమంటే క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ పెట్టలేదు. సో ఐ బై ఏ, బై అంటే V1 కదా, అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇక్కడ ఎస్ కానీ ఎస్ కానీ ఉందా, లేదు. సింపుల్ ప్రెజెంట్లో ఏం ఉపయోగించాలి, డూ కానీ డస్ కానీ. ఎస్ కానీ ఎస్ కానీ లేదు కాబట్టి ఏం ఉపయోగిస్తాం, డూ ఉపయోగిస్తాం, డూ. ఇందులో నాట్లు నెవర్లు ఏమైనా ఉన్నాయా, లేవు కాబట్టి నాట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఐ. చివరిలో ఏం రాస్తాం, క్వశ్చన్ మార్క్, అయిపోయింది. ఇదే దాన్ని ఇంకొక విధంగా రాస్తాను, ఐ కాల్డ్ పోలీస్. కాల్డ్ అంటే ఏంటి, V2 అంటే పాస్ట్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ పెట్టలేదు, హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ఏమున్నట్టు, పాస్ట్లో డిడ్ ఉన్నట్టు. ఇక్కడ నాట్లో నెవర్లు ఏమైనా ఉన్నాయా, లేవు కాబట్టి ఇక్కడ నాట్ యాడ్ చేసాం. తర్వాత సబ్జెక్ట్ ఏంటి, ఐ, చివరిలో క్వశ్చన్ మార్క్, అంతే. హెల్పింగ్ వెర్బ్ లేకపోతే ప్రెజెంట్స్, ఆ వాక్యం ప్రెజెంట్ సింపుల్లో ఉంటే డూ కానీ డస్ కానీ తీసుకుంటాం. వెర్బ్కి ఎస్ ఉంటే ఇక్కడ డస్, వెర్బ్కి ఎస్ లేకపోతే డూ. V2 ఉంటే ఏ పీడ లేదు, ఒకటే ఉంది, డిడ్. నాట్లు నెవర్ లేకపోతే నాటు, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం. చివరిలో క్వశ్చన్ మార్క్ కంపల్సరీ, అది లేకపోతే నీకు వ్యానం పోయినట్టే. ఇక లాస్ట్ క్వశ్చన్ చూడండి, వీ మస్ట్ ఆల్ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఏముంది, హెల్పింగ్ వెర్బ్ మస్ట్ ఉంది. సో కామా పెట్టాం, మస్ట్ పెట్టాం. ఇక్కడ నాట్లు నెవర్లు లేవు కాబట్టి నాట్ పెట్టాం. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ వీ ఇక్కడ రాసాం, చివరిలో అంతే నమ్మ క్వశ్చన్ ట్యాగ్. ఈ క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి ప్రీవియస్ పేపర్లో 3 క్వశ్చన్లు ఇచ్చాడు, అవి ఏంటో చూసుకుంటే దీంతో పాటు ఈ టాపిక్ అయిపోయినట్టే. ఒకసారి చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఒకసారి ఏయుకి సంబంధించాను. ఏయు పేపర్లో ఇలా మ్యాచింగ్ ఇచ్చాడు. ఏయు పేపర్లో ఏమి ఇచ్చాడు, మ్యాచింగ్ ఇచ్చాడు. మ్యాచింగ్ ఇచ్చి ఇది 3 మార్క్స్కి ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కసారి ఈజీగా పేపర్ ఇచ్చేటప్పుడు 3 మార్క్స్కి ఇచ్చేస్తాడు. క్వశ్చన్ ట్యాగ్ 3 మార్క్స్కి ఇచ్చాడంటే మీరు చాలా లక్కీ అనేది చెప్పుకోవాలి.
చూడండి, దీన్ని మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఐ యామ్ లేట్, ఫస్ట్ ఐ యామ్ లేట్. ఇక్కడ యామ్ హెల్పింగ్ వెర్బ్, ఫస్ట్ ఏముంది యామ్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ నాట్లు నెవర్లు లేవు కాబట్టి ఇక్కడ నాట్ రాయాలి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం యామ్ నాట్ అనేది ఉండదు కాబట్టి దాని ప్లేస్లో ఏం రాస్తాం, ఆర్ నాట్ అని రాస్తాం. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, ఐ. ఇప్పుడు ఆర్ ఇంటూ ఐ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఆర్ ఇంటూ ఉందని తక్కువ బీ పెట్టారనుకో చచ్చిపోతారు. సబ్జెక్ట్ ఏముంది, యూ ఉంది, అందుకే దాని ఆప్షన్ చూడండి ఇక్కడ ఉంది ఆర్ ఇంటూ ఐ. ఆప్షన్ ఏంటి, ఈ. ఇదమ్మా. ఇక్కడ చూడండి రెండో క్వశ్చన్, ఈ హ్యాజ్, ఇక్కడ ఏముంది హ్యాజ్. హ్యాజ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా, లేదు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే, హ్యాజ్ రాసేయడమే. ఇక్కడ ఏముంది హ్యావ్. హ్యావ్ ఇక్కడ ఎక్కడైనా ఉందా, ఇది ఎక్కడ ఉంది. ఇంకెక్కడైనా ఉందా, ఇంకెక్కడైనా ఉంటే ఆ రెండింటిని టాలీ చేస్తాం. ఎక్కడ లేకపోతే అదే ఆప్షన్. ఇక్కడ ఏముంది హెల్పింగ్ వెర్బ్ ఆర్. ఆర్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆర్. నాట్లు నెవర్ లేవు కాబట్టి నాట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఉంది, యూ. సో ఆర్ ఇంటూ ఐ ఇది, ఆర్ ఇంటూ యూ ఇది. మనకు కావాల్సింది ఏంటి, ఆర్ ఇంటూ యూ. అది ఎక్కడుంది, బి దగ్గర ఉంది. లాస్ట్ చూడండి హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఈజ్. ఈజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈజీగా వస్తాయి 3 మార్క్స్ ఈజీ. నన్ను నమ్మి నాతో పాటు క్లాసులు ఫాలో అయిపోయింది. 70 out of 70. ఇంకొక 3 క్వశ్చన్లు కూడా ఏయూలో పేపర్లో ఇచ్చాడు. చూడండి, క్లోజ్ ద డోర్ ప్లీజ్ అన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ లేదు, క్లోజ్ అనేది వెర్బ్, సబ్జెక్ట్ కాదు. మనం యాక్చువల్లీ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ రాయాలి. క్లోజ్ ద డోర్ అని ఎవరికి చెప్తాం, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకే చెప్తాం. అక్కడ ఎవరైనా ఉంటే ఎవరు ఉంటారు, నువ్వు ఆ డోర్ ఓపెన్ చేయవా అంటాం. యూ మన ఎదురుగా ఒక సబ్జెక్ట్ లేకపోతే యూ అనే సబ్జెక్ట్ ఉన్నాడని అనుకోవాలి. సో క్లోజ్ ద డోర్ అంటే ఇక్కడ ఇది లేదు. సో విల్ యూ రిక్వెస్ట్ చేస్తాం కదా, విల్ యూ క్లోజ్ ద డోర్ అని, విల్ యూ ఇలా రాసామనుకో చచ్చిపోతాం. ఎందుకు, ఇక్కడ నాట్లు కానీ నెవర్లు కానీ ఉన్నాయంటే లేవు. అప్పుడు విల్ ప్లేస్లో విల్ ప్లస్ నాట్ వాంట్, విల్ ప్లస్ నాట్ వాంట్ అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు టక్కన లేదు కదా అనుకుని రాస్తావంటే పోతుంది. ముందు స్టేట్మెంట్ నెగిటివా పాజిటివా చూడాలి. ఇంకో క్వశ్చన్ చూడండి, మై ఫాదర్ వాజ్ ఏ టీచర్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముందమ్మా, వాజ్. ఆడ ఆల్రెడీ క్వశ్చన్ ట్యాగ్లో కామా పెట్టాడు కాబట్టి నువ్వు తర్వాత చేయాల్సిన పని హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ నాట్లు కానీ నెవర్లు కానీ ఉన్నాయా, లేవు, నాట్ కలిపాం. ఇక్కడ ఏముంది, మై ఫాదర్. మై ఫాదర్ అనేవాడు అబ్బాయా అమ్మాయా, అబ్బాయి కాబట్టి హీ. ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ అడిచాడు. చూడండి, ద డోర్స్ ఆర్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఆర్. ఇక్కడ కామా గుర్తుపెట్టుకోవాలి, ఈ చివరిలో క్వశ్చన్ మార్క్ గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో స్టేట్మెంట్ రాయాలి. ఎంత ఈజీగా ఉందో అంత ప్రమాదం. నువ్వు కామా మర్చిపోయినా క్వశ్చన్ మార్క్ మర్చిపోయినా మార్క్ పోతుంది. ఇక్కడ నాట్లు కానీ నెవర్లు కానీ ఉన్నాయా, లేవు, నాట్ రాసాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద డోర్స్. ద డోర్స్ అనేది ఏంటి, థింగ్స్, వస్తువులు కాబట్టి ఇట్. అంతే. దీంతో మనకి 3rd యూనిట్కి సంబంధించిన గ్రామర్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో మరొకసారి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని చెప్పినట్లయితే ప్లే స్టోర్లో మన యాప్ ఓపెన్ అవుతుంది. ఈ యాప్లో మేజర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసాం. ఈ యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. అదేవిధంగా ఇంగ్లీషు తెలుగుకి సంబంధించినటువంటి క్లాసెస్ యూట్యూబ్లో డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని చెప్పినట్లయితే మీరు సెర్చ్ చేసినట్లయితే మన యాప్ ఓపెన్ అవుతుంది, అక్కడ మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్ ప్లేలిస్ట్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 5 యూనిట్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేసాం. మీరు దాని యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసినట్లయితే క్లాసెస్ అన్ని ప్లేలిస్ట్ వరుసగా ఓపెన్ అవుతుంది. చూడండి, దీనికి సంబంధించిన నోట్స్ అలాగే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అనే ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే అక్కడ వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు అన్నీ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన యాప్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.